మే 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కరాల వెబ్సైట్, వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను మంత్రులు శ్రీధరబాబు, కొండా సురేఖ ఈరోజు సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయని మంత్రులు తెలిపారు. సరస్వతి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమాలు తీసుకొని అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టుగా 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం కూడా ఇప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. భక్తుల సౌకర్యం కోసము 100 రూముల వసతి గృహాలు, డార్మెటరీ భవనము, మరి 100 గదుల టెంట్ సిటీ, OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణము, మరి దుస్తులు మార్చుకోవడానికి గదులు, చలువ పదిళ్ళు,